Good evening, all. Myself Balakoti. Welcome to the phenomenal session on diabetic reversal from Wellsense community. Wellsense community అంటే ఏంటంటే ఇండియాలో ఉన్న సమ్ ఆఫ్ ది ఫైన్ న్యూట్రిషనిస్టులు అందరూ కలిపి ఒక కమ్యూనిటీగా ఏర్పడి పీపుల్కి ఉన్నటువంటి కామన్ హెల్త్ ఇష్యూస్ అయిన డయాబెటీస్, పీసీఓడి, థైరాయిడ్, ఇన్ఫెర్టిలిటీ, సోరియాసిస్, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ వీటన్నిటినీ కూడా ప్రాపర్ డైట్ ద్వారా మెడిసిన్ ఏమీ వాడకుండా మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసి మీకు ఈ ఇష్యూస్ అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ టైం నేను వెయిట్ లాస్ అవేర్నెస్ సెషన్ చేస్తున్నప్పుడు నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని మీ అందరితో పంచుకోవడం జరిగింది. అందులో లాస్ట్ 8 years నుంచి నేను డయాబెటీస్కి మెడిసిన్స్ వాడి ఈ డైట్ కస్టమైజ్డ్ డైట్ చేసి నేను నా డయాబెటీస్ని రివర్స్ చేసుకున్నాను అనే విషయం నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ సెషన్ అయిపోయిన తర్వాత చాలామంది నాకు మెసేజెస్, కాల్స్ చేశారు. డయాబెటీస్ ఏంటి, రివర్స్ అవ్వడం ఏంటి, మెడిసిన్స్ వాడకుండా డయాబెటీస్ని ఎలా కంట్రోల్లో ఉంచుకుంటున్నారు మీరు, ఇలా చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో వాళ్ళకి నేను క్లారిటీ ఇవ్వడం కోసం ఈరోజు డయాబెటిక్ రివర్సల్ సెషన్ అనేది నేను చేస్తున్నాను. సో నెక్స్ట్ 30 నిమిషాలు మీరు చాలా జాగ్రత్తగా విన్నట్టయితే డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ అసలు ఎందుకు వస్తుంది, దానివల్ల వచ్చే ప్రభావం ఏంటి, దాన్ని మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మెడిసిన్స్ వాడకుండా ఎలాగ మనం కంట్రోల్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే డయాబెటిక్ రివర్సల్. ముందు మనం ఇండియా గురించి కొన్ని స్టాటిస్టిక్స్ తెలుసుకుందాం. ఒబెసిటీ అంటే స్థూలకాయంలో ఇండియా వరల్డ్లో 2nd ప్లేస్లో ఉంది, 1st ప్లేస్లో అమెరికా ఉంది. సో అదే డయాబెటీస్కి వచ్చేసరికి వరల్డ్ 1st ప్లేస్లో ఇండియా ఉంది. అందుకే మన ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. కిడ్స్ ఒబెసిటీలో ఇండియా ఫస్ట్ ఉంది, హార్ట్ డిసీజ్లో కూడా మనమే ఫస్ట్ ఉన్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి? సో తరాలు మారే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మన లైఫ్ స్టైల్ అనేది మారుతూ వస్తుంది. సో ఈరోజు మన సెషన్లో డయాబెటిక్ రివర్సల్ గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే డయాబెటీస్ 2 రకాలు, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే ఒక బేబీ పుట్టినప్పుడు ఆ బేబీ కండిషన్ కనుక ప్యాంక్రియాసిస్ దెబ్బతినడం ద్వారా కానీ, లేదా ఇన్సులిన్ అనేది అసలు ప్రొడక్షన్ జరగకపోవడం అనే ఈ సిచ్యువేషన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఈ టైప్ 1 డయాబెటీస్ని మనము ఇన్సులిన్ అనే హార్మోన్ని డైరెక్ట్గా మనం ఇంజెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఒకవేళ మనం ఇంజెక్షన్ కనుక అంటే ఇన్సులిన్ కనుక ఒకవేళ ఓరల్గా అంటే నోటి ద్వారా తీసుకుంటే అది అరిగిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇన్సులిన్ అనేది ఒక ప్రోటీన్ కాబట్టి అది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళిపోయినప్పుడు అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇన్సులిన్ని ఇంజెక్షన్ ద్వారా మనం బాడీలోకి ఇన్సెట్ చేసుకోవడం జరుగుతుంది. సో రెండవది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే మన లైఫ్ స్టైల్లో సెడిమెంటరీ లైఫ్ స్టైల్ విధానంలో కానీ, లేదా ఎక్కువగా జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ తిని బాడీని అన్హెల్తీగా తయారు చేసుకోవడం ద్వారా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ టైప్ 2 డయాబెటీస్కి కామన్గా అందరూ యూజ్ చేస్తున్న మెథడ్ ఏంటంటే మెడిసిన్స్ వాడడం. కానీ మెడిసిన్స్ వాడకుండా హెల్తీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని కస్టమైజ్డ్ డైట్ ద్వారా ఈ టైప్ 2 డయాబెటీస్ని ఎలా రివర్స్ చేసుకోవాలి అనేది మనం ఈ సెషన్లో చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనం డయాబెటీస్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్తో కంపేర్ చేద్దాం. సో ఒక మనిషి డయాబెటీస్కి రావాలి అంటే మెయిన్గా ఇక్కడ మనకి ఎఫెక్ట్ చేసేది ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సో మనకి డైలీ లైఫ్ స్టైల్లో మార్నింగ్ మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేది, సో మార్నింగ్ లేవగానే టీ లేదా కాఫీ తాగడం, సో మళ్ళీ ఆఫీస్కి రెడీ అయ్యేటప్పుడు కానీ లేదా వర్క్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత టీనో కాఫీనో మళ్ళీ తాగడం, మధ్యాహ్నం యథావిధిగా లంచ్ టైంలో లంచ్, వైట్ రైస్ ఆర్ చపాతీ లేదా ఎనీ కర్రీస్, నాన్ వెజ్ ఇలాగా. సో మళ్ళీ ఈవినింగ్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, టీ. సో మళ్ళీ నైట్ యథావిధిగా డిన్నర్ చేయడము, పడుకునే ముందు ఏదో పాలు తాగడము లేదా మజ్జిగ. సో ఇలాగా మనం ఒక డేకి కనుక ఈటింగ్స్ మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ ఈటింగ్స్తో మనం బాడీలోకి గ్లూకోజ్ని పంపిస్తున్నాం. సో
ఇక్కడ గ్లూకోజ్ అంటే మన నోటికి తీయగా అనిపించే దాన్నే మీరు గ్లూకోజ్ అనొద్దు. ఎందుకంటే మనకి చూసే విధానాన్ని బట్టి ఒక 6 రకాలు అంటే ఫుడ్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఒక 6 ఐటమ్స్గా అది డివైడ్ చేసుకుంటుంది. సో మీరు ఏదైనా తినండి, ఏదైనా తాగండి, అందులో మెయిన్గా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, గ్లూకోజ్ అంటే చక్కెరలు, ఫైబర్ అంటే పీచు పదార్థము, విటమిన్స్, మినరల్స్, వాటర్, సో ఫ్యాట్ అంటే కొవ్వు, ఇలాగా బాడీలోకి వెళ్ళిన తర్వాత డివైడ్ చేసుకుంటుంది. కానీ మనం రెగ్యులర్గా తిని ఏ ఫుడ్ అయినా కూడా ఖచ్చితంగా అందులో మనకి గ్లూకోజ్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే తెలివిగా టీ తాగుతూ అందులో నేను చక్కెర వేసుకోవట్లేదు కదా, ఇందులో గ్లూకోజ్ లేదు అనుకుంటున్నారు. కానీ మిల్క్లో గ్లూకోజ్ ఉంటుంది లాక్టోజ్ ఫామ్లో. లేదు కొంతమంది నేను వెజిటేబుల్సే తీసుకుంటాను అనుకుంటారు, కానీ వెజిటేబుల్స్లో కూడా గ్లూకోజ్ ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి నోటికి తీపిగా అనిపించేది మాత్రమే షుగర్ కాదు. ప్రతి మనం తినే ఫుడ్ ఐటెంలో గ్లూకోజ్ స్టార్చ్ రూపంలో ఉంటుంది. సో మార్నింగ్ మీరు టీ తీసుకోగానే, సో మనం నైట్ అంతా రెస్టింగ్ స్టేజ్లో ఉంటాం కాబట్టి బాడీలోకి ఈ గ్లూకోజ్ లేదా చక్కెరలు బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ప్యాంక్రియాసిస్కి సిగ్నల్ వెళ్ళేసి ప్యాంక్రియాసిస్లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ అంటే మనం తిన్న క్వాంటిటీ ఆఫ్ షుగర్ను బట్టి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవడం జరుగుతుంది. సో ఆ ఇన్సులిన్ బాడీకి అంటే బాడీలో ఉన్న సెల్స్కి ఎనర్జీ ఇవ్వడం కోసం ఇన్సులిన్ అనేది బాడీలో ఉన్న సెల్స్కి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ఇన్సులిన్ ఏదైతే బాడీలోకి ఎంటర్ అయిన గ్లూకోజ్ని ఈ ఇన్సులిన్ అనేది ఫ్యాట్గా మార్చడం జరుగుతుంది అనమాట. అంటే ఇన్సులిన్ అనేది మేజర్గా 2 రకాల పనులు చేస్తుంది. అంటే బాడీలో మనకి డైలీ రొటీన్ వర్క్కి కావాల్సిన ఎనర్జీని క్రియేట్ చేయడానికి షుగర్ని అందించడము, మిగిలిపోయిన గ్లూకోజ్ ఏదైతే బాడీలో ఉందో దాన్ని ఫ్యాట్ రూపంలో డిపాజిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అసలు ఈ మెకానిజం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది పూర్వతర అంటే మనిషి స్టార్టింగ్ స్టేజ్లో ఫుడ్ దొరికేది కాదనమాట. సో డైలీ హంటింగ్కి వెళ్ళేసి లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ దొరికినప్పుడు ఆ ఫుడ్ని నెక్స్ట్ 1 or 2 days లేదా 1 week ఫ్యూ డేస్ ఫుడ్ దొరకని కండిషన్ ఉండేది కాబట్టి బాడీ ఫ్యూచర్ నీడ్స్ కోసము స్టోర్ చేసుకునేది అనమాట. సో అదే జీన్స్ అదే డిఎన్ఏ స్ట్రక్చర్ కంటిన్యూ అవడం వల్ల ఇప్పుడు కూడా అదే స్ట్రక్చర్ బాడీ అలవాటు చేసుకుంది. అంటే డైలీకి కావాల్సిన ఎనర్జీని ఇవ్వగా మిగిలిపోయిన గ్లూకోజ్ని ఫ్యాట్గా అది డిపాజిట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తున్నాం, టీ తాగేస్తాము, నెక్స్ట్ టిఫిన్ తినేసాం. సో టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మన సెడిమెంటరీ లైఫ్ స్టైల్ ఈ కూర్చొని చేసే వర్క్లో మనము ఎనర్జీ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు అనమాట. సో సెల్లో ఎనర్జీ స్టోరేజ్ అలాగా ఉండగానే మళ్ళీ మనం టీ అనో స్నాక్స్ అనో మధ్యాహ్నం లంచ్ అనో ఈవినింగ్ స్నాక్స్ అనో డిన్నర్ అనో ఇలా ఇచ్చేస్తాం. సో అలా ఏమవుతుందంటే ఇన్సులిన్ మీద లోడ్ ఎక్కువ పడిపోయి అది ఒకానొక స్టేజ్లో పనిచేయడం మానేసే కండిషన్ వస్తుందన్నమాట. సో దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఎందుకంటే మనం సెడిమెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పోయి కూర్చొని పనిచేయడము ఎక్కువగా మనం అలవాటు అవుతుంది. సో ఇందులో మనం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీ మొత్తం జరగడం వల్ల బాడీ అనేది మెటబాలిక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు ఫ్యాట్ డిపాజిషన్ అనేది అంటే ఎనర్జీకి కాకుండా మిగిలిపోయిన గ్లూకోజ్ ఏదైతే ఉందో అది ఫ్యాట్ డిపాజిషన్ అయ్యి మేల్స్కి అయితే మామూలుగా పొట్ట ప్రాంతంలో, లేడీస్కి అయితే పొట్ట, సీటు, తొడలు ఈ ప్రాంతంలో ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంది. ఒకవేళ మనం ఇదే స్టైల్ని ఇంకా కొనసాగించినట్లయితే మరి మిగిలిన ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది, బాడీలో మిగిలిన ఆర్గాన్స్ మీద డిపాజిట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఎక్కడ ఫ్యాట్ మీద డిపాజిట్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది ఫ్యాటీ లివర్లోకి వెళ్ళిపోతాం. సో హార్ట్ లోపల వెజల్స్లో ఈ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, అప్పుడు కొలెస్ట్రాల్స్ ఫామ్ అయ్యి హార్ట్ స్ట్రోక్ రావచ్చు. అలాగా బాడీలో కిడ్నీ మీద డిపాజిట్ అవుతుంది, లంగ్స్ మీద డిపాజిట్ అవుతుంది. ఇలాగా అన్ని ఆర్గాన్స్ వాటి పని చేసే కండిషన్ని తగ్గించేస్తుంది అనమాట. సో ఈ కండిషన్ని మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే బాడీలో ఉన్న రెగ్యులర్ మెటబాలిజాన్ని తగ్గించేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మీరు చూసినట్లయితే హార్ట్ డిసీజెస్. సో హార్ట్ డిసీజెస్ అంటే మనము గ్లూకోజ్ ఇంటేక్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఫ్యాట్ డిపాజిట్ అనేది బ్లడ్ వెజల్స్లో ఫామ్ అవుతుంది కొలెస్ట్రాల్ రూపంలో. సో ఇక్కడ ఏమవుతుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆ వెజల్స్ లోప లేయర్లుగా ఫామ్ అవడం వల్ల బ్లడ్ ఫ్లోకి అంతరాయం ఏర్పడుతుంది.
సో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ట్యాప్ని కనుక ప్రెస్ చేసి వాటర్ పెట్టినట్లయితే అది హై ప్రెషర్లో బయటకు వస్తుంది. సో అప్పుడేమవుతుందంటే హైపర్ టెన్షన్, సో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ వెజల్స్ లోపల కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోయి, ఇక్కడ మీరు రెండోది చూడొచ్చు, కొలెస్ట్రాల్ అంటే లిపిడ్స్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనమాట. సో దానివల్ల లోపల బ్లడ్ వెజల్స్ సైజు తగ్గిపోయి మనిషికి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్. సో ఆల్రెడీ మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నాం కాబట్టి, అంటే ఫ్రీక్వెంట్గా మనము మీల్స్ ఇవ్వడం ద్వారా టైప్ 2 డయాబెటీస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ డిమెన్షియా. సో మెటబాలిక్ సిండ్రోమ్కి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని వస్తువులు మనం ఎక్కడ పెట్టేస్తామో కానీ మర్చిపోతుంటాం. డిమెన్షియా, మతిమరుపు వచ్చేస్తుంటుంది. సో నెక్స్ట్ క్యాన్సర్. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. క్యాన్సర్ అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, క్యాన్సర్ అనేది ఏమీ బయట నుంచి వచ్చేది కాదు. మన బాడీలో ఉన్న ఏదో ఒక ఆర్గాన్లో ఒక సెల్ విపరీతంగా పెరిగిపోయి క్యాన్సర్కి దారితీస్తుంది అనమాట. సో దానికి కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కారణం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, పిసిఓడి. మనం ఈ కాలంలో చాలా రెగ్యులర్గా వింటున్నది ఈ ప్రాబ్లం. సో నాకు రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ఒకటి నేను చూశాను. అందులో ఒక పాప మెచ్యూర్ అయిన 2 years, మెచ్యూర్ అయిన కొత్తలో మెన్స్ట్రల్ సైకిల్ వచ్చింది. నెక్స్ట్ 2 years వరకు కూడా మా పాపకి మెన్స్ట్రల్ సైకిల్ రాలేదు. చూస్తే పాప 100 kgs ఉంది. సో ఈ కాలంలో ప్రతి నలుగురిలో ఇద్దరికి పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి. సో అది బిఫోర్ మ్యారేజ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇంచుమించుగా మంత్స్ ఆన్ మంత్స్, ఇయర్ ఆన్ ఇయర్ రెగ్యులర్ పీరియడ్స్ రాని విషయం కూడా ఉందన్నమాట. సో వీటన్నిటికీ కారణం మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, కొన్ని సంవత్సరాలు వెనకకి వెళ్ళినట్లయితే అప్పుడు ఆల్కహాల్ మందు ఎక్కువగా తాగి లివర్ డిసీజ్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే నేను ఆల్కహాల్ తీసుకోవట్లేదు, మందు తాగట్లేదు, అయినా నాకు ఫ్యాటీ లివర్ వస్తుంది అనేది చాలా కేసులు మేము చూసామన్నమాట. సో ఈ కండిషన్ ఎందుకు వస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఏమవుతుంది, బాడీలో ఉన్న ప్రతి సెల్కి మీరు ఎనర్జీ ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన ఫ్యాట్ ఫస్ట్ లివర్ మీదనే డిపాజిట్ అవుతుంది అనమాట. బాడీలో మీరు గుర్తుపెట్టుకోవాలి, బాడీలో రీప్రొడక్షన్ అంటే తనను తాను రిపోర్ట్ చేసుకునే సిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది లివరే అనమాట. లివర్ బాడీలో ఇంచుమించుగా 450 ఫంక్షన్స్ చేస్తుంది. సో ఈ మిగిలిపోయిన గ్లూకోజ్ ఏదైతే ఉందో అది లివర్లో ఉన్నటువంటి సెల్స్లో డిపాజిట్ అయిపోయి అన్ని కొవ్వుతో నిండిపోతాయి అన్నమాట. అప్పుడేమవుతుంది, కొవ్వు బరువు ఎక్కడం కానీ లేదా ఉబ్బిపోవడం కానీ జరుగుతుంది. సో ఈ కండిషన్లో బాడీకి కావాల్సిన మినిమం మెటబాలిజం తగ్గిపోతుంది అనమాట. సో మీరు ఆల్కహాలిక్ తాగకపోయినా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్యాటీ లివర్ వల్ల మనకు వచ్చే లాస్ ఏంటంటే ఇంచుమించుగా 450 ఫంక్షన్స్ బాడీ చేస్తుంది, అంటే లివర్ చేస్తుంది అనమాట. ఇందులో ఫ్యాటీ లివర్ వస్తే మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావచ్చు, తిన్నది సరిగా అరగకపోవచ్చు, లేదా చర్మము ముదురుగా మారిపోయి ఏజ్ ఎక్కువగా కనిపించవచ్చు, విటమిన్ B12 అయితేనేమి, విటమిన్ డి, ఐరన్, వీటిని మనం తిన్న ఫుడ్ ద్వారా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ లివర్కి తగ్గిపోద్ది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పినటువంటి హార్ట్ డిసీజ్ అయితేనేమి, లిపిడ్ ప్రొఫైల్స్ అయితేనేమి, బీపీ లేదా హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటీస్, మతిమరుపు, క్యాన్సర్, పీసీఓడి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఈ అన్నిటికీ కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్లో మనం చేస్తున్న తప్పు అనమాట. సో దీన్ని మనం హెల్దీగా మార్చుకొని లైఫ్ స్టైల్ కనుక మనం చేంజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో మీరు రీసెంట్ డేస్లో చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మోడీ గారు కానీ లాస్ట్ చాలా స్టేట్స్కు ఉన్న సీఎంస్ కానీ చెప్తుంది, ఇండియా న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో ఉంది, అంటే ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదు అనేది దేశం లెవెల్లో రాబోతున్న రెవల్యూషన్. సో ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ విధానం ద్వారా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే రీజన్స్. సో డయాబెటీస్ ఒక వ్యక్తికి రావడానికి కారణం ఏంటి? హై బ్లడ్ ప్రెషర్. సో ఇందాక మనం ముందు స్లైడ్లో చెప్పుకున్నట్లు బ్లడ్ వెజల్స్లో కనుక ఫ్యాట్ డిపాజిషన్ జరిగి కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ ఏర్పడినట్లయితే బ్లడ్ ఫ్లో అనేది పెరిగిపోయి
మెటబాలిక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోయి సో మనకి టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ప్యాంక్రియాసిస్. సో ప్యాంక్రియాసిస్ అనేది మీరు అర్థం చేసుకుంటే ప్యాంక్రియాసిస్లోని బీటా సెల్సే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తాయి. సో ఒకవేళ ప్యాంక్రియాసిసే కనుక డ్యామేజ్ అయ్యి లేదా దాని వర్క్ కండిషన్ తగ్గిపోయినట్లయితే ఆటోమేటిక్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, కాబట్టి డయాబెటీస్ వచ్చే అవకాశము ఉంది. సో మూడోది చూసుకున్నట్లయితే ఒబెసిటీ. సో మనం లాస్ట్ సెషన్లో కూడా చెప్పాను ఒబెసిటీ వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది అని. సో మనం ప్రీవియస్ స్లైడ్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బాడీలో మెయిన్ ఆర్గాన్స్ మీద ఫ్యాట్ డిపాజిషన్ జరిగిపోయి మెటబాలిక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోయి ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఒబెసిటీ వల్ల కూడా మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్. సో ఏజ్ పెరిగే కొద్దీ బాడీ ఒక మెటబాలిజం తగ్గడం ద్వారా ఆటోమేటిక్గా కొంతమందికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. సో కానీ ఇప్పుడు మనం వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కూడా మనం డయాబెటీస్ చూస్తున్నాం. సో దానికి కారణమే ఈ మన లైఫ్ స్టైల్, సెడిమెంటరీ లైఫ్ స్టైల్స్ అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే జెనెటిక్ ప్రీడిపాజిషన్. సో ఇది చాలామంది ఏమనుకుంటారంటే మన పేరెంట్స్కి ఉంది మాకు డయాబెటీస్ వస్తుంది అని, కానీ ఇది ఒక అపోహ మాత్రమే, చాలా లెస్ అనమాట. 1 or 2% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అడుగుతారు మీ పేరెంట్స్కి ఎవరికైనా డయాబెటీస్ ఉందా అని. ఎందుకు అడుగుతారు అంటే వాళ్ళు ఏ లైఫ్ స్టైల్ని అయితే వాళ్ళు ఫాలో అయ్యారో అదే లైఫ్ స్టైల్ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళకి డయాబెటీస్ ఉంటే మనకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన కొత్త లైఫ్ స్టైల్ ఏం లేదు, మనం మన పేరెంట్స్ని ఫాలో అయిపోతున్నాం. డయాబెటీస్ ఒకటే కాదు, బీపీ కూడా పేరెంట్స్కి ఉంటే మనకు వచ్చే అవకాశం, ఎందుకంటే సేమ్ లైఫ్ స్టైల్ మనం ఫాలో అవుతుంటాం అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్ట్రెస్. సో ఈ కాలంలో ప్రతి ఒక్కరు చెప్తున్న కారణం ఏంటంటే స్ట్రెస్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేక, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేక స్ట్రెస్లోకి తీసుకెళ్ళిపోవడము, సో మెటబాలిక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోయి డయాబెటీస్ వచ్చే అవకాశము ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెడిమెంటరీ లైఫ్ స్టైల్. సో ఇక్కడ ఏమవుతుందంటే మోర్ దాన్ 80% ఆఫ్ ఎంప్లాయీస్ కానీ జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు సో డే మొత్తం మీద కూర్చొని బాడీ మూమెంట్ లేని కండిషన్లో వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు మనం మార్నింగ్ తీసుకున్న బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ వెళ్ళే డిన్నర్ వరకు కూడా ఆ ఎనర్జీ కన్జంప్షన్ అనేది బాడీకి అవ్వక బాడీలో ఉన్న సెల్స్ గ్లూకోజ్ని అలాగే ఉంచేసుకొని మిగిలిపోయిన గ్లూకోజ్ని ఫ్యాట్ డిపాజిషన్గా చేసుకొని మన సెడిమెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మేజర్ అనమాట ఇది అన్హెల్దీ ఫుడ్. సో మనం ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, మనకి పూర్వకాలంలో ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రమే మనము స్వీట్స్ చేసుకొని తినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా స్వీట్ షాప్లే. మనకి ఇప్పుడు తినాలనిపిస్తే ఇప్పుడు వచ్చిన జొమాటో కానీ స్విగ్గీ ఇలాగా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మీకు జంక్ ఫుడ్ కానీ స్వీట్స్ ఇలాంటివన్నీ మీకు అందుబాటులో ఉంటున్నాయి. సో ఈ అన్హెల్దీ ఫుడ్ మేజర్ మనకి ఇక్కడ రోల్ అనమాట డయాబెటీస్ ఒక మనిషికి రావడానికి. సో మెడిసిన్స్ ఇక్కడ ఏంటంటే కొన్ని మనకి వచ్చే జబ్బులకి మనం వాడే మెడిసిన్స్ కూడా మనకి డయాబెటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఏదైనా ఒక మెడిసిన్ కంటిన్యూగా మనం ఇయర్స్ ఆన్ ఇయర్స్ వాడడం వల్ల దానివల్ల బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి రీజన్స్ అనమాట ఒక మనిషికి డయాబెటీస్ రావడానికి రీజన్స్. సో మనకు డయాబెటీస్ వచ్చింది అని మనం తెలుసుకోవడానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. సో అందులో ఫస్ట్ది ఫీలింగ్ హంగ్రీ అనమాట. అంటే మనకి విపరీతంగా ఆకలి వేయడము, ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో ఆకలి వేయడము, ఇది ఒక లక్షణం అనమాట. నెక్స్ట్ ఫీలింగ్ థ్రస్టీ. సో ఊరికే గొంతు ఆరిపోవడము, దాహం వేయడము, ఇది కూడా ఒక డయాబెటిక్స్కి లక్షణం అనమాట. సో మనకి ఆటోమేటిక్గా డయాబెటీస్ వచ్చి ఉంటే బ్లడ్ షుగర్స్ ఆటోమేటిక్గా హై లెవెల్లో ఉంటాయి. మీరు టెస్ట్ ద్వారా కూడా డయాబెటీస్ని చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తిమ్మిర్లు. మనం ఒక కంటిన్యూస్ పోస్టర్లో కూర్చున్నట్లయితే కాళ్ళు తిమ్మిరి రావడం కానీ, చేతులు తిమ్మిలు రావడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఏర్పడతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫ్రీక్వెంట్ యూరేషన్ అనమాట. సో ఫ్రీక్వెంట్ యూరేషన్ ఎందుకు వస్తుందంటే మనకు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఈ కిడ్నీలు ఏం చేస్తాయి, బాడీలో ఉన్న గ్లూకోజ్ని ఫిల్టర్ చేసేసి యూరినరీ బ్లాడర్ ద్వారా మనకి బయటికి తోసేయడానికి చూస్తుంది అనమాట. సో అందుకే డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో మనం ఫ్రీక్వెంట్ యూరేషన్ అనేది గమనిస్తాం అనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే బ్లర్రీ విజన్. అంటే
చూపు మందగిస్తుంది అనమాట. కారణం ఏంటంటే మన బాడీలో చూసుకున్నట్లయితే అతి ఫైనెస్ట్ బ్లడ్ వెజల్స్ కంటిలో ఉంటాయన్నమాట. కంటిలోను ప్లస్ కాళ్ళలోనూ ఉంటాయన్నమాట. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సో మనకి ఈ బ్లడ్ వెజల్స్ చాలా సన్నగా ఉండడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి ఆ కంటిలో ఉన్న నరాల వరకు కూడా గ్లూకోజు అంటే మన మీన్స్ బ్లడ్ వెళ్ళలేని కండిషన్లో ఉంటుంది అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే కంటి చూపు మందగించే ఒక ప్రాబ్లం వస్తుంది. సో సేమ్ అలాగే ఆ ఫైన్గా ఉన్న ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో అవి మనకి కాళ్ళలో కూడా ఉంటాయి అనమాట. మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మీరు ఎక్కువగా కాళ్ళు కట్ చేస్తారు డాక్టర్లు ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సో దీనికి కారణం ఏంటంటే మనకి ఇప్పుడు మన ఒక ఎగ్జాంపుల్లో చూస్తే ఇంటి పైన మనం వాటర్ ట్యాంక్ పెడతాం. కానీ ఆ వాటర్ ట్యాంక్లోకి వాటర్ సప్లై చేయడానికి కింద మనం మోటార్ పెట్టేస్తాం. సో మోటార్ ప్రెషర్తో ట్యాంక్లోకి వాటర్ వెళ్తుంది. సో గురుత్వాకర్షణ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మనం ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ కిందకి వచ్చేస్తుంది అనమాట. కానీ మనము నిల్చున్నప్పుడు ఆటోమేటిక్గా హార్ట్ నుంచి బ్లడ్ అనేది కింద కాలు వేళ్ళ వరకు వెళ్తుంది. కానీ కింద మనకి అదే అంటే చెడు రక్తము మంచి రక్తం అంటారు కదా, ఆ కాళ్ళు అంటే లెగ్స్ పోర్షన్లో ఉన్న బ్యాడ్ బ్లడ్ ఏదైతే ఉందో చెడు రక్తమో మరి గుండె దాకా రావడానికి మనకు అక్కడ మోటార్స్ లేవు. అప్పుడు ఏంటంటే అక్కడ నర్వ్ సిస్టమ్ అనేది ఏదైతే బీట్ లాగా ఒక సిస్టమ్గా అది కొట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో అప్పుడేమవుతుందంటే ఆ కంటిన్యూస్ ప్రాసెస్లోనే కాళ్ళ ద్వారా ఉన్న బ్లడ్, కాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ హార్ట్ ద్వారా పంప్ అవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఈ బ్లడ్ వెజల్స్ గ్లూకోజ్తో నిండిపోయి గట్టిగా మారిపోతాయి అనమాట. అంటే మనకి ఏదైతే ఈ నర్వస్ సిస్టము ఈ మూమెంట్ ఉంటుందో మీరు మామూలుగా చేతి ప్రాంతంలో కానీ మెడ ప్రాంతంలో మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి నరాలు కూడా ఆ బీటింగ్ ఇస్తూనే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ డయాబెటిక్ వల్ల ఈ నరాలు గట్టిగా మారిపోతాయో అప్పుడు ఈ బీట్ తగ్గిపోద్ది. అప్పుడేమవుతుంది, కాళ్ళల్లో ఉన్న చెడు రక్తం అక్కడే ఉండిపోయి అక్కడ పాయిజన్గా అయిపోయి మనకి ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఆ గాయాలు మనక అలాగే కాళ్ళు పాడైపోయి కాళ్ళుని తీసేయాల్సే కండిషన్ వస్తుంది అనమాట. సో ఇవి మనం మెయిన్గా చెప్పుకుంటే. సో ఈ డయాబెటీస్ సిమ్టమ్స్ ఈ రీజన్స్ మనం చూసాం. సో ఇప్పుడు కాంప్లికేషన్స్ ఏంటి? అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందే చెప్పాను, బ్లడ్ వెజల్స్లో ఆ ఫ్యాట్ డిపాజిషన్ అయిపోయి వాటి యొక్క ఆ సున్నితత్వం అనేది తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు అక్కడ చెడు రక్తం అనేది ఆ పంపింగ్ సిస్టమ్ ద్వారా హార్ట్ దాకా వచ్చే కండిషన్ మనకు ఉండదన్నమాట. సో ఇక్కడ మీరు ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు మనం రెగ్యులర్గా చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే డయాబెటీస్కి ఓన్లీ మందులు అనేది ట్రీట్మెంట్. సో రెగ్యులర్గా మనం చూసే మెడిసిన్ డయోనిల్ అండ్ మెట్ఫార్మిన్ నాకు తెలిసి 100 మంది దాదాపుగా వినే ఉంటారు. సో ఇది మీకు ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఏంటంటే ఈ మెడిసిన్స్ అనేవి ఏది డయోనిల్ అండ్ మెట్ఫార్మిన్ మనము తినే ఒక 10 నిమిషాల ముందు ట్యాబ్లెట్ వేసుకుంటాం. అది ఏం చేస్తుందంటే మనము తిన్న ఫుడ్ గ్లూకోజ్ని ఎలాంటి మార్పు చేయదనమాట. అది ప్యాంక్రియాసిస్ దగ్గరికి వెళ్ళేసి దాన్ని ప్రెషర్ క్రియేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసే కెపాసిటీని దాని మీద ప్రెషరైజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎగ్జాంపుల్కి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మన షుగర్ చెక్ చేసి ఒక 5 mcg ట్యాబ్లెట్ ఇచ్చాడు. సో మార్నింగ్ ఏం చేశారు, ఇడ్లీ తిన్నారు, ఒక 4 ఇడ్లీ తినేసి ట్యాబ్లెట్ వేసుకున్నారు. కానీ నెక్స్ట్ డే ఏం చేస్తాం, మనం సేమ్ టిఫిన్ ఫాలో అవ్వం కదా. ఒకరోజు ఇడ్లీ అనో, ఒకరోజు దోశ అనో, పూరి అనో, ఇలాగా ఫుడ్ మారిపోతుంది. కానీ మనం అదే 500 డోసు లేదా 1000 డోసు వేసేస్తాం. సో మధ్యాహ్నానికి వచ్చేసరికి మనకు నచ్చిన వైట్ రైసో చపాతీనో ఏదో ఒకటి తినేస్తాం. ఈవినింగ్ వచ్చేసరికి లేదు బిర్యానీనో లేదో ఏదో ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇలాంటి జంక్ ఫుడ్ ఏదో మీకు నచ్చింది తినేస్తున్నారు. కానీ ఈ ట్యాబ్లెట్ డోస్ ఏదైతే ఉందో అది మారట్లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందే, మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబు ఈ ట్యాబ్లెట్ వాడేటప్పుడు నీకు ఎప్పుడైనా సడన్గా కళ్ళు తిరగడం కానీ ఇలాంటిది ఏదైనా జరిగితే స్వీటో లేకపోతే ఒక బెల్లం ముక్కనో మీరు ఖచ్చితంగా తినండి అని చెప్తారు. కానీ ఎందుకు మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎగ్జాంపుల్కి ఇడ్లీ తిన్నప్పుడు ఒకవేళ డోసేజ్ ఎక్కువ అయి ఉండొచ్చు, కానీ ఆ మిగిలిన మెడిసిన్ ఏం చేస్తుంది? ఒకవేళ మీరు టిఫిన్ మార్చినప్పుడు
లేదా ఫుడ్ మారినప్పుడు డోసేజ్ పెరగవచ్చు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ప్యాంక్రియాసిస్ మీద ప్రెషర్ పెరిగిపోయి దాని వర్కింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది అనమాట. అంటే మీరు ఇదే మెడిసిన్స్ కంటిన్యూగా కొంతకాలం వాడుకుంటూ పోతే అది ప్యాంక్రియాసిస్ మీద అసలు ప్రభావం చూపలేక ప్యాంక్రియాసిస్ పనిచేసే సామర్థ్యం కూడా తగ్గిపోద్ది అనమాట. నెక్స్ట్ మెడిసిన్ మిగ్లిటాల్. సో ఇదేంటంటే ఇది ఇంకొక రకంగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇందాక నేను చెప్పింది ఏంటి, ప్యాంక్రియాసిస్ మీద. ఇది అసలు మనం తిన్న ఫుడ్ నుంచి గ్లూకోజ్ రిలీజ్ కాకుండా చూస్తుంది అనమాట. అప్పుడేంటి, మనం ఒకవేళ మీరు ఫుడ్ తిన్నారు అంటే ఫుడ్ తినే ముందు ఈ టాబ్లెట్ వేశారు, ఫుడ్ తినేశారు, అప్పుడు ఏం చేసింది టాబ్లెట్, ఫుడ్ నుంచి గ్లూకోజ్ రిలీజ్ అవ్వాల. అప్పుడేమైంది, మనకి కావాల్సిన ఎనర్జీ రాదు. అప్పుడేమైంది, షుగర్ పేషెంట్స్ కలితిరిగి పడిపోతారు. అప్పుడు ఏం చెప్తారంటే డాక్టర్, బాబు ఈ మెడిసిన్ ఒక 10 days వాడు, ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం కానీ లేదా కళ్ళు తిరుగుతున్నట్టుంటే ఒక స్వీట్ తిను. అంటే షుగర్ని తగ్గించుకోవడానికి మనం టాబ్లెట్ వేసి దాని ఎఫెక్ట్ కంట్రోల్ చేయడానికి మళ్ళీ మనల్ని షుగర్ తినమని చెప్తారనమాట. సో ఇక్కడ మీరు ఆలోచించాలి. నెక్స్ట్ లేదా ఇన్సులిన్ షాట్స్. సో స్టార్టింగ్ మనం చెప్పుకున్నట్టు టైప్ 1 డయాబెటీస్కి పాపం అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ అయ్యే ఛాన్సే ఉండదు. కాబట్టి డైరెక్ట్గా మనం ఇన్సులిన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ జనరల్గా ఈ కాలంలో మనం ఫాలో అవుతున్న మెడిసిన్స్, ఇన్సులిన్ అనేది ఇప్పుడు జరుగుతున్న ఈ డయాబెటీస్కి మనం రెగ్యులర్గా తీసుకుంటున్న జనరల్ ట్రీట్మెంట్ అనమాట. సో మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే వాట్ టు డూ నౌ. సో ఇప్పటిదాకా మనం ఏం చర్చించుకున్నామంటే అసలు డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఒకవేళ వస్తే మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి, దానికి మనం ఇప్పటివరకు అపోహలో పడి మనం తీసుకుంటున్న ట్రీట్మెంట్ ఏంటి, సో అనేది ఇప్పటిదాకా చూసాం. కానీ ఇప్పుడు మనం అసలు వాట్ టు డూ నౌ, అసలు మనం ఏం చేయాలి డయాబెటీస్ వస్తే. ఒక హెల్దీ లైఫ్ స్టైల్లోకి మనం చేంజ్ అవ్వాలి అంటే బాడీ అనేది ఇంటర్లింక్ అనమాట. అంటే ఓన్లీ డయాబెటీస్ అనేది దాని ఇండివిజువల్ కెపాసిటీలో ఉండదు. సో మిగతా ఆర్గాన్స్తో కూడా అది కోరిలేటెడ్ అయి ఉంటుంది అనమాట. సో ముందు మనం ఏం చెక్ చేసుకోవాలి అంటే HbA1c. సో కొంతమంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ ఫాస్టింగ్ అంటే తినకంటే ముందు బ్లడ్ లెవెల్స్ చెక్ చేసుకుంటారు అనమాట. ఇవి డే బై డే మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నిన్న నైట్ మీరు ఏం తినలేదు, సో మీ బాడీలకు గ్లూకోజ్ వచ్చే అవకాశమే లేదు. ఎర్లీ మార్నింగ్ ఆటోమేటిక్గా మీకు తగ్గిపోయే ఉంటుంది. అంటే ఆ మాత్రాన మీకు డయాబెటీస్ లేదని కాదు. ఒకవేళ మనం నిన్న రాత్రి ఏదైనా స్వీట్సో లేదా ఫంక్షన్కి వెళ్ళి ఏదైనా హెవీ ఫుడ్ తింటే నెక్స్ట్ ఆ గ్లూకోజ్ డిపాజిషన్స్ మన బ్లడ్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫాస్టింగ్ షుగర్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనము డయాబెటీస్లో ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలంటే HbA1c అంటే లాస్ట్ 90 days యావరేజ్ అనమాట గ్లూకోజ్ లెవెల్స్. సో అదొకటి చూసుకోవచ్చు. నెక్స్ట్ లిపిడ్ ప్రొఫైల్స్. సో ఈ లిపిడ్ ప్రొఫైల్ ద్వారా కూడా మనం డయాబెటీస్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇటు మీరు రైట్ సైడ్ చూసినట్లయితే ట్రైగ్లిజరైడ్స్ బై HDL. సో అంటే ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ బై HDL వాల్యూ కనుక మీరు బ్లడ్ రిపోర్ట్స్లో 2 కంటే ఎక్కువ, ఆ నంబర్ కనుక 2 కంటే ఎక్కువ ఉంటే మీకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో డయాబెటీస్కి మీరు వచ్చే అవకాశం ఉంది అని అర్థం. సో ఇది ఎలా మీరు తగ్గించుకోవాలంటే ఒకటి ట్రైగ్లిజరైడ్స్ వాల్యూ అన్న మీరు తగ్గించుకోవాలి, లేదా HDL వాల్యూ అన్న పెంచుకోవాలి. ఈ రెండిట్లో ఏది చేసినా కూడా ఆ వాల్యూ అనేది బిలో 2 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మూడోది చూసుకున్నట్లయితే థైరాయిడ్. ఇక్కడ థైరాయిడ్కి ఇంటర్లింక్ ఏంటంటే కొంతమంది ఓవర్ వెయిట్ అయిపోతుంటారు. ఓవర్ వెయిట్ అయిపోయడానికి కారణం ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్సా లేకపోతే థైరాయిడా? థైరాయిడ్ వల్ల కూడా మనం ఓవర్ వెయిట్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఓవర్ వెయిట్ అయిపోతే ఆటోమేటిక్గా మెటబాలిక్ సిండ్రోమ్ ద్వారా మనం డయాబెటీస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ కూడా మనం చేయించుకోవాల్సి వస్తుంది. సో క్రియాటినైన్ టెస్ట్ ఏంటంటే కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే బాడీలో మెయిన్గా ఫిల్టరింగ్ ఏజెంట్ లివర్ తర్వాత కిడ్నీ అనమాట. బాడీ ఒకవేళ బ్లడ్ వెజల్స్లో కనుక మనకి క్రియాటినిన్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తే, అంటే బ్లడ్లో ఉన్న ఇంప్యూరిటీస్ని క్లీన్ చేసే ఆ ఫిల్టర్స్ కిడ్నీలే కాబట్టి కిడ్నీలు సరిగా పనిచేయకపోతే బ్లడ్లో ఆటోమేటిక్గా క్రియాటినిన్ లెవెల్స్ కనిపిస్తాయి. సో ఈ క్రియాటినిన్ టెస్ట్ ద్వారా కూడా మనం బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ ఏంటంటే మనకి WBC అంటే RBCతో ఎర్ర రక్త కణాలతో కలిపి బాడీలో ఉన్న ప్రతి కణాలకి ఆక్సిజన్ సప్లై చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే యాజ్ పర్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ADA, డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కాదు, ఇది ఒక కండిషన్ మాత్రమే.
దీన్ని మనం డైట్ చేసి రివర్స్ చేసుకోవచ్చు అని మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది అనమాట. సో మీరు ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అసలు డిసీజ్ అంటే ఏంటి, కండిషన్ ఏంటి. డిసీజ్ అంటే ఒక జబ్బు అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనకు జ్వరము తలనొప్పి వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వేసాం తగ్గిపోతుంది. సో అలాంటివి ఏదైనా ఒక మెడిసిన్ ద్వారా ఒక ఇష్యూని మనం తగ్గించుకోగలము అంటే దాన్ని మనం డిసీజ్ అంటాం. సో ఇక్కడ మీరు డయాబెటీస్ చూసినట్లయితే ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చెక్ చేయండి, లేదా మీకు దగ్గరలో ఉన్న డాక్టర్నో లేకపోతే మెడికల్ ఆఫీసర్నో అడగండి, మెడికల్ షాప్లో కానీ. మనకు తెలిసి ఎవరైనా డయాబెటిక్కి మెడిసిన్ వాడి తగ్గించుకున్న దాఖలాలు ఉన్నాయా? ఎందుకు అంటే ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చెప్తుంది, ఇట్ ఈస్ ఎ కండిషన్, అది ఒక పరిస్థితి మాత్రమే. అంటే మన జీవన విధానంలో మార్పు చేసుకొని బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని మనం హెల్దీగా తయారు చేసుకొని ఇన్సులిన్ రెసిస్టెన్స్ని అవాయిడ్ చేసి ఈ డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు, ఇది ఒక కండిషన్ మాత్రమే. ఇప్పటికైనా మనం తెలుసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే డయాబెటీస్ చేంజ్ చేసుకోవడం అనేది, తగ్గించుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ మనం హెల్త్ గురించి చూస్తే ఆప్టిమల్ హెల్త్లో మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ అనేది రెండు ఉంటాయి అనమాట. సో మెంటల్ హెల్త్ అంటే పాజిటివ్, ప్రతిదీ మనం పాజిటివ్గానే ఉండాలి. కొంతమంది ఏంటంటే మా పేరెంట్స్కి బీపీ షుగర్లు ఉన్నాయి, నాకు కూడా వస్తాయిలే, రావాలనేది ఎక్కడ 100% రూల్ ఏం లేదు. పేరెంట్స్కి ఉన్నంత మాత్రం, ఎందుకంటే వాళ్ళు గడిపిన లైఫ్ స్టైల్ వేరు, మనం గడుపుతున్న లైఫ్ స్టైల్ వేరు. మనం హెల్దీ లైఫ్ స్టైల్ మార్చుకొని కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు, అసలు రాకుండా కూడా చూసుకోవచ్చు అనమాట. రెండోది ఎడిక్వేట్ రెస్ట్. సో హెల్త్ రీసెర్చ్లు ఏం చెప్తున్నాయంటే 6 to 8 అవర్స్ మంచి గుడ్ స్లీప్ అనమాట. అంటే అన్ఇంటరప్టెడ్, ఎనీ డిస్టర్బెన్స్ లేని కనుక ఒక మంచి నిద్ర 6 to 8 అవర్స్ మీరు తీసుకున్నట్లయితే బాడీ ఏదైనా డిసీజ్కి లోనయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట. అది డయాబెటీసే కానీ ఇంకా ఏదైనా కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో రెస్ట్ అనేది చాలా ముఖ్యం. సో ఇటు ఫిజికల్గా వచ్చేస్తే ఫిజికల్ ఎక్సర్సైజ్. సో మనం ఈ సెడిమెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడి అసలు బాడీ మూమెంట్ అనేది మనం చాలా తగ్గించేసాం అనమాట. సో మీరు డైలీ చిన్న చిన్న యోగా కానీ, లేదా మెడిటేషన్ కానీ, లేదా వాకింగ్, లేదా జిమ్స్, జూంబా సెంటర్స్, ఇట్లా మినిమం ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే ఇంకా కొంచెం మన హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ 3 అనేది మీ చేతుల్లో ఉంటుంది, పాజిటివ్గా థింక్ చేయడము, రెస్ట్ తీసుకోవడము, లేదా ఎక్సర్సైజ్, ఇవి మీ చేతుల్లో ఉంటుంది అనమాట. కానీ లాస్ట్ది ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఇక్కడ మీకు డయాబెటిక్ రివర్సల్ ఈ కస్టమైజ్డ్ డైట్ జర్నీలో ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ని మేము మీకు ఇచ్చేసి 3 months అంటే 90 to 120 డేస్లో మీ డయాబెటీస్ని మేము రివర్స్ చేస్తాం అనమాట. అది ఎలాగా 90 to 120 డేస్ అంటే మనకి ఏంటంటే బాడీలో ఉన్న సెల్స్, ఆర్బీసీ అయితేనేమి, బాడీలో ఉన్న సెల్స్ లైఫ్ స్టైల్ అనే లైఫ్ స్పాన్ అనేది 90 to 120 డేస్ మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏవైతే ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఉన్నాయో అవి 120 డేస్ తర్వాత న్యూ బ్యాచ్ ఆఫ్ ది సెల్స్ బాడీలోకి వస్తాయి అనమాట. సో మనము డే బై డే ఇవాళ మనం హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసి 120 డేస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ 120 డేస్లో ఉన్న అన్హెల్దీ సెల్స్ అన్నీ డిసీజ్ అయిపోతాయి అనమాట. సో 120 డేస్ తర్వాత బాడీలోకి హెల్దీ సెల్స్ వచ్చేసి మనము హెల్దీగా చూసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పటిదాకా మనం చూసాం హెల్దీ లైఫ్ స్టైల్ మార్చుకొని డయాబెటీస్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పాలి, నేను ఎవరిని ఎగ్జాంపుల్ చూపించట్లేదు, ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ లైవ్గా మీ ముందున్నాను. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఉండి 2012లో బ్యాంక్లో జాయిన్ అయ్యి 2 yearsకి, అది వర్క్ స్ట్రెస్ అయినా అయి ఉండొచ్చు, నా లైఫ్ స్టైల్ అయినా అయి ఉండొచ్చు, 2 yearsకి నేను షుగర్, డయాబెటీస్ ప్లస్ బీపీ 2 తెచ్చేసుకొని చాలా సంవత్సరాలు నేను మెడిసిన్స్ వాడి తర్వాత ఎలాంటి ఉపయోగం లేక కరోనా టైంలో చాలా భయపడి బీపీ షుగర్ ఉంది, నేను అసలు ఏంటి కరోనా వస్తే నా లైఫ్ ఏంటి అని ఒక భయపడి నేను నా ఒక ఫ్రెండ్ ద్వారా వెల్సెన్స్ కమ్యూనిటీలోని సీనియర్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్ అయిన మొబినా మేడం గారితో నాకు పరిచయం అయిన తర్వాత నేను కస్టమైజ్డ్ డైట్ చేసి ఈ డయాబెటీస్ని రివర్స్ చేసుకొని ఇంచుమించుగా నేను 2022-23 ఈ ప్రాంతంలో డైట్ స్టార్ట్ చేశాను. అంటే ఇంచుమించుగా 3 years. ఈ 3 years నుంచి నేను డయాబెటిక్కి మెడిసిన్ వాడలేదు, నా లైఫ్ స్టైల్ నేను మేనేజ్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మారి
ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ పాజిటివ్ థింకింగ్తో ఎడిక్వేట్ రెస్ట్. అంటే నేను ప్రతిరోజు ఎట్టి పరిస్థితుల్లో 10కి నిద్రపోవాల్సిందే, మార్నింగ్ 5కి లేవాల్సిందే. సో ఈ హెల్దీ లైఫ్ స్టైల్లో మనకి గుడ్ స్లీప్, మంచి ఎడిక్వేట్ రెస్ట్ దొరుకుతుంది అనమాట. సో దీని ద్వారా నేను 3 ఇయర్స్లో నా HbA1c లెవెల్స్ హెల్దీగా నేను మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం వెల్సెన్స్ కమ్యూనిటీ ద్వారా డైట్ చేసి డయాబెటిక్ రివర్స్ అయిన కొన్ని టెస్టిమోనియల్స్ ఇప్పుడు మనం చూద్దాం. చూసుకోవచ్చు. చివరికి నా టెస్టిమోనియలే. సో నేను 120 డేస్ డైట్ చేసి ఇంచుమించుగా 15 కేజెస్ బరువు తగ్గడంతో పాటు నా HbA1c లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా అపోహలను వదిలేసి హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఒక కస్టమైజ్డ్ డైట్ ద్వారా డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. డయాబెటీస్ ఒకటేనే కాదు, డయాబెటీస్, ఓవర్ వెయిట్, పీసీఓడి కానీ, ఇన్ఫెర్టిలిటీ. పీసీఓడితో మన దగ్గర చాలామంది డైట్ చేసి కిడ్స్ పుట్టిన కేసులు లైవ్లో నేను చాలా చూశాను. డయాబెటీస్ రివర్సల్ చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఇలాంటివి చాలా. ఈ డైట్ చేసిన తర్వాత చాలామంది కూడా అసలు ఏంటి ఇంత బిగ్ ప్రాబ్లమ్స్కి ఇంత చిల్లర సొల్యూషన్ అంటే, మనం అనుకునేది ఏంటంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా పెద్ద పెద్దగా ఉంటాయని కాదు. పెద్ద ప్రాబ్లమ్స్కి చాలా చిన్న సొల్యూషన్స్. మీరు చూడండి, ఇప్పుడు మనం మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన ఫ్యామిలీ సర్కిల్లో మీరు ఎవరినైనా చూడండి, ప్రతి ఒక్కరిలో ఒక మనిషిని తీసుకుంటే వాళ్ళకి బీపీ కానీ, షుగర్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, థైరాయిడ్, ఈ 4గిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే వీటిని మనం కంట్రోల్ చేసుకోలేము అనే ఒక భ్రమలో మెడిసిన్స్ వాడి మిగతా ఆర్గాన్స్ అంటే ఏంటి, కొండ నాలుగుకి మందు వేస్తే ఉన్న నాలుగు ఊడింది అంటారు చూసారా. మనం ఒకదానికి మందు వేస్తే అంటే ఎగ్జాంపుల్కి మీరు డయాబెటీస్కి మెడిసిన్స్ వాడుతున్నారు. డయాబెటీస్ మెడిసిన్స్కి మనం తినే ఫుడ్కి అసలు సంబంధమే లేదు. కానీ హార్ట్ డిసీజెస్తో చనిపోయే వాళ్ళు మోర్ దాన్ 80% డయాబెటిక్ పేషెంట్సే ఉన్నారు. సో మీరు ఎగ్జాంపుల్కి ఏదైనా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అడుగుతాడు మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా. పోనీ మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు షుగర్ ఉందా అని అడుగుతాడు. ఎందుకంటే 20% ఆఫ్ పీపుల్ ఏదైతే సైట్ ఉందో వాళ్ళందరూ డయాబెటిక్ పేషెంట్స్. 80% హార్ట్ పేషెంట్స్ ఆర్ డయాబెటిక్. 10% పీపుల్ ఇంకా చూసుకున్నట్లయితే కిడ్నీ ప్రాబ్లమ్స్. ఎందుకంటే షుగర్ లెవెల్స్ మేనేజ్ చేసుకోలేక కిడ్నీ ప్రాబ్లమ్స్. చాలామంది కాళ్ళు కట్ చేసిన కేసులు మనం చూస్తున్నాం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, డయాబెటీస్ అనేది వ్యాధి కాదు, ఇట్ ఈస్ ఎ కండిషన్. మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ అనేది ఏమి మనుషుల్ని చంపేది కాదు. కాకపోతే మిగిలిన ఆర్గాన్స్ మీద డయాబెటీస్ అంటే ఈ గ్లూకోజ్ ఫ్లక్చువేషన్స్ వల్ల మిగతా బాడీ ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయి 1 on 5 డే మల్టిపుల్ ఆర్గాన్స్ అన్నీ పాడైపోయి చనిపోవడం జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే సడన్గా బాబు నీ కిడ్నీలు పాడైపోయినాయి అంటాడు. అంటే అప్పటి వరకు మనకు తెలీదా కిడ్నీలు పాడైపోతుంది అనేది. కొంతమందికి వెళ్తాను, బాబు నీ లివర్ పాడైపోయిందమ్మా అంటారు. అంటే అప్పటి వరకు మనకు తెలీదా లివర్ పాడైపోయిందని. ఇక్కడ ఏంటంటే మనం చెక్ చేసుకోవాల్సిందే మినిమం కనీసం 6 monthsకి లేదా ఇయర్కి ఒకసారి అయినా మినిమం బ్లడ్ టెస్ట్లు బాడీలో ఏంటి, హార్ట్ ఫంక్షనింగ్ ఏంటి, కొలెస్ట్రాల్ లెవెల్స్, డయాబెటీస్ ఎలా ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది,
లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసుకొని సర్వీస్ చేసుకోవాలి. మీరు ఒకసారి చూడండి, మీ ప్రతి ఇంట్లో కార్లు, బైకులు ఉంటాయి. మనం 3 మంత్స్‌కి ఒకసారి వాటర్ వాష్ అనో, 6 మంత్స్‌కి ఒకసారి ఆయిల్ చేంజ్ అనో ఇలా చేస్తున్నాం. సో, మినిమమ్ వెహికల్స్ అంటే టెంపరరీగా మనం వాడుకునే వెహికల్స్ మీదే మనం అంత ప్రేమ చూపించినప్పుడు 24/7 ప్రతి నిమిషము పనిచేసే మన ఈ బాడీని మనం ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి. సో, మన బాడీని కనీసం ఇయర్‌కి ఒకసారైనా 6 మంత్స్, ఒకవేళ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే 6 మంత్స్‌కి ఒకసారి లేదా 1 ఇయర్‌కి ఒకసారి చెక్ చేసుకొని ఈ ఏవైతే క్రానిక్ హెల్త్ డిసీజెస్ ఉన్నాయో రివర్స్ చేసుకోవచ్చు. కొంతమంది ఏందంటే, వామ్మో! నేను టెస్ట్ చేసుకుంటే బయటపడిపోతాయేమోని. అది ఎర్లీ స్టేజెస్‌లో బయటపడితేనే మనము తక్కువ ఖర్చుతో ఇంటికెళ్తాం. సో, ఈ రీసెంట్‌గా నేను ఇన్‌స్టాలో మీమ్స్, ఈ రీల్స్ చూశాననమాట. ఒక్కసారి మీరు ఈ భయపడేసి ఈ టెస్ట్‌లు చేయించుకోకుండా ఒకవేళ అలాగే ఉండిపోతే, మీరు వన్స్ హాస్పిటల్‌లో జాయిన్ అయితే, మీ 3 ఇయర్స్ సేవింగ్స్ హాస్పిటల్‌కెళ్ళిపోయిద్దనమాట. సో, లక్షలు లక్షలు హాస్పిటల్‌కి పెట్టే బదులు హెల్తీ ఫుడ్ తిని, హెల్తీ లైఫ్ స్టైల్ మార్చుకొని, మనం హెల్తీగా ఉంటూ హాస్పిటల్ బిల్స్ తగ్గించుకుంటే, మన ఫ్యామిలీకి మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళమవుతాం. సో, మీకేదైనా డౌట్‌లు ఉన్నట్లయితే నాకు వాట్సాప్‌లో గాని, కాల్ ద్వారా గాని డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వచ్చు. సో, నేను మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో, ఈ సెషన్ తర్వాత కూడా మీకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్‌లో చేయొచ్చు. నేను ఖచ్చితంగా మీకున్న హెల్త్ ఇష్యూస్‌కి హెల్ప్ చేయడం జరుగుతోంది. థాంక్ యూ. గుడ్ నైట్.